తెలుసు కదా మూవీ ఇప్పుడే చూసి వస్తున్నా. ఈ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, వరుణ్ పెళ్లి, ఫ్యామిలీ, సాదాసీదా లైఫ్ కోరుకునే అబ్బాయి. కానీ అతని క్యారెక్టర్ వల్ల ఇవేవి అంత ఈజీగా దొరకవు. తన క్యారెక్టర్ ఏంటి, ఎలాగోలా దొరికిన మంచి అమ్మాయి తో తన లైఫ్ బెటర్ అయిందా, ఇంకా కాంప్లికేటెడ్ అయిందా మిగతా స్టోరీ. ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే, సిద్ధు యాస్ వరుణ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, ఫెంటాస్టిక్ రైటింగ్, పిచ్చ క్లారిటీతో రాశారు. సూపర్ అనిపించింది. సినిమా స్టార్ట్ అవ్వడమే చాలా ఎంగేజింగ్ మోడ్ తో స్టార్ట్ అవుతుంది. స్టోరీ కానీ, రైటింగ్ కానీ, డైలాగ్స్ కానీ సిద్ధు జనల్గడ్డ మార్క్ కనపడుతుంది. సిద్ధు వేరే సినిమాలో ఉన్నట్టు ఈ సినిమాలో సిద్ధులా కనపడలేదు. టిల్లు స్క్వేర్ లాగా కూడా కనపడలేదు. వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ లాగా వరుణ్ కనపడ్డాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. హర్ష క్యారెక్టర్ కూడా మంచిగా అనిపించింది. ఇదేదో చాలా సినిమాల్లో చూసామని అనిపించదు. చాలా యూనిక్ గా ఉంది స్టోరీ. సినిమా చాలా పైసలు పెట్టి తీశారు, అది కనపడింది. ప్రొడక్షన్ డిజైన్ కానీ, సినిమాటోగ్రఫీ, విజువల్స్, రిచ్ లుక్స్ కనపడుతాయి. అది సూపర్ అనిపించింది. డైరెక్టర్ గారే కాస్ట్యూమ్ డిజైనర్ కాబట్టి పైసలు పెట్టారు. లుక్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా తమన్నా మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా రషికన్న, శ్రీనిధి శెట్టి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఓవరాల్ గా మూవీ అయితే నాకు నచ్చింది. మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.